హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయు తెలుగు వ్లాగ్స్. ఇప్పుడు శాంసంగ్ వాషింగ్ మిషన్ 12 కేజీస్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెనింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కంపెనీ నుండే వచ్చేస్తాడు శాంసంగ్ నుంచి. అయితే ఇప్పుడు మేము తీసుకుంది అయితే 12 కేజీస్. 9 కేజీస్ తీసుకుందామని నేను అనుకున్నాను, కానీ మా ఆయన నుండి 12 కేజీస్కి 9 కేజీస్కి పెద్ద తేడా ఏం లేదు కదా, ఇక 12 కేజీస్ తీసుకుందామని చెప్పి అయితే ఇక తీసేసుకున్నాము. ఇంకా 12 కేజీస్కి 9 కేజీస్కి తేడా ఏంటంటే 3000 4000 రూపీస్ చేంజ్ అయితే ఉంటుంది. ఇంకా ఇవన్నీ వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా ఇవన్నీ సెట్ చేసేసి ఇవి ఏంటి, ఎలా యూజ్ చేయాలని చెప్పి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ నేను లాస్ట్లో మీకు చెప్తాను ఏవేవి మనకి యూజ్ అవుతాయి అని చెప్పి. అంతవరకు మీరు ఇప్పుడు మీ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 14 ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈజీ టు యూజ్ అని. మనకి ఇందులో లాస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఆప్షన్ ఏంటంటే మనం ఫోన్కి వైఫైగా ఇట్లా కనెక్ట్ చేసుకొని ఫోన్తోని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడికి వచ్చేసి నేను చెప్తూ ఉంటాను. ఆల్రెడీ వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది, కొత్తగా ఎవరైనా తీసుకున్నా కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని చెప్పి చేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ ఓపెన్ చేసేసి వాటికి పైప్ కనెక్షన్లు అవి అయితే ఇస్తున్నాడు. మనకి ఎక్స్ట్రా పైప్ కావాలంటే దానికి 350 తీసుకున్నాడు. ఇంకా మాకు ప్లాస్టిక్ పైప్ కాబట్టి వాటర్ పైప్ది దానికి ఏదో 100 రూపీస్ది పైప్ కనెక్ట్ అయితే చేశాడు. మొత్తం మాకు అది 450. మళ్ళీ డ్రమ్ క్లీనింగ్ ఒకటి ఇచ్చేసాడు. అవి వచ్చేసి 500 పడింది. 1 ఇయర్ దాకా యూజ్ చేసుకోవచ్చు అన్నాడు. ఫస్ట్ ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒకసారి చూడండి. ఇట్లా మీకు కావాల్సిన ఆప్షన్ అందులో మీరు వేసిన బట్టలు బట్టి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసేసుకొని ఇది నొక్కితే స్టార్ట్ అయిపోతుంది. సో సింపుల్గా ఎక్కువ మనం అన్ని కాటన్ బట్టలే ఉంటే కాటన్ పెట్టేసుకోండి. దీంట్లో మీకు గంటన్నరలోనే ఉతకడం, జాయడం, ఆరేయడం ప్రోగ్రామ్ అంతా ఒక గంటన్నరలో అయిపోతుంది. ఇది 40 degrees టెంపరేచర్ నీళ్ళని హీట్ చేసుకొని అందులో జాడిస్తుంది. ఇది 1400 RPM స్పీడ్ అనమాట. ఒకవేళ మనం చేంజ్ చేసుకోవాలంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. కానీ నార్మల్గా ఆల్రెడీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఆల్రెడీ సెట్ చేసి ఉంటారు. ఇవి మీరేం సెట్ చేయాల్సిన పని లేదు. సింపుల్గా మీకు కావాల్సింది ఏదో సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఇంకోటి ఈ కాటన్, సాఫ్ట్ కాటన్స్ ఏమైనా ఉంటే ఇందులో వాడుకోండి. సింథటిక్ అంటే నైలాన్, పాలిస్టర్ అన్ని చీరలు ఏమంటే సపరేట్గా సింథటిక్లో పెట్టేసుకోండి. అది నెక్స్ట్ చిన్నపిల్లలు అయినా ఇన్నర్ వేర్స్, పేషెంట్ క్లాత్స్ అలాంటి స్టీమింగ్ అంటే హీట్ వాటర్ ఎక్కువ అవుతుంది, దీంట్లో వాష్ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ కావాలంటే హైజెనిక్ స్టీమ్ పెట్టేసుకోండి. ఒకవేళ మీకు గంటన్నర అట్లా అవసరం లేదనుకుంటే క్విక్ వాష్ పెట్టుకోవచ్చు, 15 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇంకోటి సూపర్ స్పీడ్ ఏమో 40 minutesలో అయిపోతుంది. అంటే టైం లాగా ఇది 1 hour ఉంటుంది, 1.5 hour ఉంటుంది. ఇది మీకు 15 minutes లేదా 40 minutesలో కూడా వాష్ ఉంటుంది. ఇంకోటి ఫ్యాబ్రిక్ సంబంధించి అన్ని టీషర్ట్స్ ఉంటే ఫ్యాబ్రిక్లో పెట్టేసేయండి. ఇంకా ఇంటెన్స్ కోల్డ్ సేమ్ కాటన్ టైపే ఉంటుంది, కాకపోతే ఇవన్నీ మిక్సింగ్ క్లాత్స్కే. ఇందులో ఏంటంటే కోల్డ్ వాటర్లో జాడిస్తుంది, హీట్ వాటర్ ఉండదు అనమాట. వాష్ మొత్తం అందులోనే ఉంటుంది. కలర్స్ ఏమైనా షేడ్ అయ్యేవి ఉంటే వాడుకోవచ్చు, కానీ మ్యాక్సిమం బయట ఉతుక్కోవడం బెటర్, వేరే డ్రమ్ముకు పట్టేస్తూ ఉంటుంది కాబట్టి. ఇంకా ఉలెన్ టైప్లో డెలికేట్ క్లాత్స్, గట్టిగా డ్రై చేయకూడదు, వర్క్ శారీస్ లేదా ఊల్ టైప్లో ఇలాంటివి ఉంటే ఇది యూజ్ చేసుకోండి. ఇంకోటి బెడ్షీట్స్ కోసం బెడ్డింగ్, ఎప్పుడైనా బెడ్షీట్స్ వేస్తే సపరేట్గా వేసుకోవాలి, నార్మల్ క్లాత్స్తో కలిపి వేయకూడదు. అవి ఇవి సపరేట్గా బెడ్డింగ్ పెట్టేసేయండి. ఇంకోటి రిన్స్ ప్లస్ పిన్, ఓన్లీ జాడించి ఆరేయడమే, ఉతకడం ఉండదు. మీరు ఒకవేళ బయట ఉతుకున్న బట్టలు ఉన్నాయి, ఓన్లీ జాడించి ఆరేయాలన్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేసుకోండి. ఇంకోటి డ్రమ్ క్లీన్, ఇది ఒకటి నెల క్లీన్ చేసేది ఉంటుంది. నెలకు ఒకసారి ఈ డ్రమ్ క్లీన్ పెట్టి స్టార్ట్ చేస్తే టోటల్ మిషన్ అంతా అదే నీట్గా క్లీన్ అవుతుంది. ఇది నెలకు ఒకసారి చేయండి. డౌన్లోడ్ ఎర్రర్స్, ఏమైనా టెక్నీషియన్ ఎక్కువ ఎర్రర్ వచ్చినా ఏదైనా డౌన్లోడ్ చేయాలని ఇది యూజ్ అవుతుంది. మ్యాక్సిమం ఇది మీకు అంత యూజ్ ఏమి ఉండదు. సింపుల్గా క్లాత్స్ని బట్టి బెడ్షీట్సా, నార్మల్ క్లాత్సా, కాటనా, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది జస్ట్ చెకింగ్ పర్పస్లో కాబట్టి కాటన్ పెట్టేస్తున్నాను. ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకోండి. మనం సర్ఫ్, లిక్విడ్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు కదా, కాబట్టి సర్ఫ్ వాడితే ఎక్కువ జామ్ అయిపోతుంటది కింద. లిక్విడ్ అనుకోండి ఆల్రెడీ. ఇది దీంట్లో స్పీడ్ ఆప్షన్ ఏదో ఉంది, ఈకో బబుల్ అని, ఇది అదే కదా సిస్టమ్. ఇది ఆటోమేటిక్ యాడ్ అవుతుంది, బబుల్ సిస్టమ్. మీరు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇవి ఎక్స్ట్రా. దీంట్లో అదే స్పీడ్ మోడ్ ఒక్కటి ఉంది, మనం టైమింగ్ తగ్గించుకోవచ్చు అని చెప్పి ఇందులో అన్నారు, అందుకనే తీసుకున్నాం మెయిన్ ఇది. స్పీడ్ మోడ్ ఉంది కదా, మనకు ఆటోమేటిక్గా అన్ని వాటికి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు టెంపరేచర్ సెట్ చేసి మనం మధ్యలో తీసుకొని వేసుకోవడానికి ఉందా, దీనికి లేదా? స్టార్టింగ్ ఏదైనా ఫ్రంట్ లోడ్ కి ఒకేసారి. అయితే మనకి ఈ వాషింగ్ మిషన్ లో మెయిన్ గా మనకి ఏం యూజ్ అవుతాయి అంటే
క్విక్ వాష్ యూజ్ అవుతుంది. సూపర్ స్పీడ్ అయితే అన్ని బట్టలు కలిపి అయితే వేసేసుకోవచ్చు. మళ్ళీ ఇంటెన్స్ కోల్డ్ వాటర్తో వాష్ చేస్తుంది కదా, అది కూడా మనము రెగ్యులర్ వాష్కి అయితే వేసేసుకోవచ్చు. తర్వాత ఈ వూలు డెలికేట్స్ అవి ఉన్నాయి కదా, అందులో కూడా మనం వేసుకోవచ్చు. దుప్పట్లు అలాంటివి, ఈ బీడింగ్ ఉంది కదా, అది కూడా బెడ్షీట్లు అలాంటివి మనకు మెయిన్గా యూజ్ అయ్యేటి మాత్రమే చెప్తున్నాను నేను. మళ్ళీ కాటన్ ఇవి ఉన్నాయి కదా, ఇవి పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు ఉంటాయి కదా కాటన్ క్లాత్స్, మనవి కూడా ఉంటాయి కదా, అవి మాత్రమే యూజ్ చేయడానికి. ఇంకా ఈ సింథెటిక్స్ ఉన్నది కదా, ఇది మాత్రం సిల్క్, అన్ని సిల్క్ వేసేసుకోవాలి. సిల్క్ టీషర్ట్స్ కానీ, సిల్క్ శారీస్, ఇంకా సిల్క్ చుడిదార్స్ ఇలాంటివి ఉంటే వేసుకోవచ్చు. ఇంకా హైజీన్ అంటే ఇంకా తెలిసిందే కదా, మన పిల్లలు మళ్ళీ పెద్దవాళ్ళు ఏదైనా బాలేక ఇలా ఉంటాయి కదా, జెమ్స్ గిమ్స్ ఇలాంటివి ఉన్నాయి, ఇందులో వేసేసుకోవాలి. ఇంకా రైస్ స్పిన్ ఏంటంటే మనం ఎప్పుడైనా బయట వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకుంటే అదే జాడిచ్చేసి గట్టిగా మనకి పిండేసి ఇచ్చేస్తుంది అనమాట. ఇక లాస్ట్కి వచ్చి డ్రమ్ క్లీన్ అయితే మనకి 1 మంత్కి ఒకసారైనా చేసుకోవచ్చు, 2 మంత్స్కైనా చేసుకోవచ్చు. మనం యూజ్ చేసేదాన్ని బట్టి అయితే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసి ఇది మాత్రమే మనము. ఇంకా ఇక్కడ ఆప్షన్స్ మనకైతే చూపిస్తాయి ఏంటంటే స్పిన్, మళ్ళా మన అది వాటర్ హీట్, ఇవన్నీ మనం ముందే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనమైతే పెట్టుకోవాలి. మీకు ఇంతకుముందు చూపించాను కదా, ఇవి సామ్సంగ్ ఆయననే ఇచ్చేసాడు. డ్రమ్ క్లీనింగ్ 500 ప్యాకెట్ వచ్చేసి 4 ప్యాకెట్స్ వచ్చాయి. ఈ ఒక్క ప్యాకెట్లో వచ్చేసి 3 ఉంటాయి. అంటే 3 మంత్స్కి యూజ్ అవుతుంది ఒక ప్యాకెట్ వచ్చేసి. అలా ఇక 1 ఇయర్కి యూజ్ అవుతుందని చెప్పి అయితే తీసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి మొబైల్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంతగా నాకు యూజ్ అయితే కాదు, ఎందుకంటే హౌస్ వైఫ్స్కి మనకి మొబైల్స్కి యూజ్ చేసుకునేంత అవసరం అయితే రాదు. మొత్తం మనం ఇంట్లోనే ఉంటాము. ఇది ఆల్రెడీ ఇందులో ఉన్నాయి ఆప్షన్స్ తక్కువ మనకి. ఇక సర్ఫ్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. దీని మెయిన్ ఆప్షన్ ఏంటంటే ఈకో బబుల్, అంటే మనము ఏది సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఏది వేసినా అది బబుల్లాగా తీసేసుకుంటుంది కాబట్టి మెయిన్ టెన్షన్ అయితే ఉండదన్నమాట. ఏ రకంగా అయితే మనం ఏదైనా వేసుకోవచ్చు. కానీ యూజ్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచించి వేసుకోవాలన్నమాట. అంటే ముందే అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ మరకలు ఉన్నాయైతే ఎక్కువ మనము హీట్ వాటర్ లాగా పెట్టేసుకొని టైమింగ్ ఎక్కువైతే పడుతుంది. ఇంకా మెయిన్గా పైప్ అయితే ఆన్లో పెట్టేసుకోవాలి, కరెంట్ ఆన్ చేసుకొని ఇక తర్వాత ఆప్షన్స్ అయితే చేసుకొని పెట్టుకోవడమే. ఇంకా ఇవి వచ్చేసేసి అంత సౌండ్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది, పెద్ద సౌండ్ అయితే ఏం రావట్లేదు. మనకి ఎప్పుడైనా ఒక 1 మంత్కి ఒకసారైనా, ఒక 15 డేస్కి ఒకసారైనా మనం వాషింగ్ మిషన్ కింద అయితే మనకి కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేసేసుకొని అందులో ఏమన్నా అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు వాష్ అవుతుంది కదా, అందులో హెయిర్ అయినా లేకపోతే ఏమైనా దారాల్లాగా లేకపోతే 1 రూపీ కాయిన్స్ లేకపోతే ఏమైనా పూసలు ఇలాంటివి ఏవైనా ఉన్నా ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తలేదు, కొంచెం కిందకి మనకు ఒక డబ్బా షేప్లో ఉంటుంది కదా, అది మనము ఓపెన్ చేసేసుకున్నాం అనుకోండి, అది ఒక పైప్ లాగా వాటర్ బాటిల్ మూతలాగా ఉంటుంది, అది ఓపెన్ చేసేసుకొని అందులో ఒక టూత్ బ్రష్ తోటి మనం క్లీన్ చేసేసుకోవడమే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇన్ని 14 ఆప్షన్స్, ఇందులో చాలా అంటే చాలా మనం తక్కువగానే యూజ్ చేస్తాము. అన్ని ఆప్షన్స్ మనమైతే యూజ్ చేయము. ఈ కలర్స్ ఆప్షన్ అయితే అసలు వేస్ట్ మనకి, ఎందుకంటే ఒకటే వేసుకోవడానికి అవుతుంది, అన్ని కలర్స్ ఒకలాగానే ఉండవు కదా, మళ్ళీ మిక్స్ కలర్ కూడా వేయద్దు, ఒకదానిది ఒకదానికి అంటేసుకుంటుంది అనమాట. ఇంకా కాటన్ శారీస్ ఇలా ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా ఓన్లీ కాటన్ ఉన్నాయి మాత్రమే వేసుకోవాలి, సెన్సిటివ్ ఇలాంటివి. ఇంకా మీకు హైజీన్ అని చెప్పా కదా, అవి మాత్రము పిల్లలు పెద్దవాళ్ళు ఏమైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఇట్లా ఉంటాయి కదా అది. ఇంకా ఈ డౌన్లోడ్ ఆప్షన్ అయితే చెప్పా కదా, మొబైల్కి ఇట్లా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి. ఇది 3 సెకండ్స్ పట్టుకోవాలి, పవర్ ఆన్, ఇది స్టార్ట్ బటను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఇది స్టార్ట్ చేస్తేనే మనకి ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది లాక్ పడితే మనం అక్కడ స్టాప్ చేసుకొని మధ్యలో లాక్ ఓపెన్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవడమే. మధ్యలో మనకు కావాలనుకుంటే కొన్ని క్లాత్స్ వేసుకొని యాడ్ చేసుకోవాలి, అది కూడా ఒక 10 మినిట్స్ తర్వాత అలా అయితేనే చేసుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ వాష్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. ఇక్కడ చూసారు కదా, ఇదైతే ఒక 90% అయితే మనకి స్పిన్ చేసి ఇచ్చేసింది. మీకు ఈ వీడియో అర్థమైందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.